సంతానం కావాల్సిన వాళ్ళు సర్పారాధన, సర్పం అంటే సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేది. ఆయన సర్పరూపంగా ఉన్నాడు. ఆయన సర్పరూపంగా కొన్ని రోజులు శ్రీశైలం దాక్కున్నాడు. ఆయన అప్పుడు సర్పరూపాన్ని తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన తన నిజ రూపాన్ని తీసుకునేటప్పుడు సర్పదేవతలను అడిగాడు, మీ రూపం నేను తీసుకున్నాను, మీకు రుణపడిపోయా, కాబట్టి మీకేం కావాలో అడగండి అంటే సర్పదేవతలు అప్పుడు ఆయన్ని ప్రార్థన చేశారు. ఎప్పుడూ సర్పదేవతల్ని ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన చేసిన వాళ్ళకి నీ అనుగ్రహం కలిగేలాగా చూడు, సర్పదేవతల్ని ప్రార్థన చేసిన వారికి సంతానం కలిగేలాగా చూడు అని సర్పదేవతలు వేడుకున్నారు. ఎవరిని? సుబ్రహ్మణ్య స్వామి. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తథాస్తు అని అనుగ్రహించారు. ఇది సర్పదేవతలకి సుబ్రహ్మణ్య స్వామికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అనుబంధం. సర్ప విషయంలో అపరాధం చేయకూడదు. సర్పవధ ఎన్ని జన్మలు